Hi guys, it's Raju here. Welcome back to my channel. Guys, నేను రీసెంట్గా FI ఫెడరల్ బ్యాంక్లో మీరు మీ ఇంటి దగ్గర ఉండి జస్ట్ మీ మొబైల్ ద్వారా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలో వీడియో అయితే చేసిన. అండ్ చాలామంది బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియో చూసి అండ్ ఒక బ్యాంక్ అకౌంట్కి మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి మీకు ఎట్లాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండవు. మీరు అకౌంట్లో ₹1 మెయింటైన్ చేయకుండా కానీ మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ అకౌంట్ ద్వారా మనకు ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు మనకి ఫ్రీగా లైఫ్ టైం ఫ్రీ వీసా డెబిట్ కార్డ్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఫిజికల్ డెబిట్ కార్డు, జస్ట్ ఆన్లైన్ డెబిట్ కార్డు కాదు, ఫిజికల్ డెబిట్ కార్డ్ని బై పోస్ట్లో మనకి పంపిస్తారు. అండ్ అది మనకి లైఫ్ టైం ఫ్రీ వీసా డెబిట్ కార్డు. సో నార్మల్గా చూసుకున్నట్లయితే అన్ని బ్యాంకుల్లో మనకి వీసా కార్డ్స్ కానీ రూపాయి కార్డ్స్కి కూడా మనకి ఇయర్లీ 500 ఛార్జ్ అయితే ఉంటుంది మినిమం. బట్ ఇది మాత్రం మనకి వీసా ఇంటర్నేషనల్ కార్డు. సో బయట కంట్రీస్లో కూడా యూజ్ అవుతుంది ఇంటర్నేషనల్ కార్డ్, బట్ లైఫ్ టైం ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ఆ కార్డ్ అనేది ఈ రోజు అయితే నాకు పోస్ట్లో రావడం జరిగింది. సో నేను అకౌంట్ ఓపెన్ చేసుకొని 15 డేస్ అవుతుంది. 12 డేస్లో పంపిస్తామని చెప్పిండ్రు. బట్ ఏదో సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల 15 డేస్ అయితే పడింది. సో 15 డేస్కి అయితే నాకైతే రీచ్ అయింది. సో ఈ వీడియోలో నేను మీకు ఈ కార్డ్ అనేది నార్మల్గా ఈ ఏటీఎం కార్డ్ అనేది జస్ట్ మనకి పాన్ కార్డు, ఆధార్ కార్డులో పోస్ట్లో పంపించినట్టు పంపించలేరు. ఒక కిట్ లాగా అయితే పంపించారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు FI కిట్. సో మరి కిట్లో ఓన్లీ ఏటీఎం కార్డే ఉందా, లేకపోతే బ్యాంక్ పాస్బుక్ కానీ ఏదైనా ఇంకా ప్రొవైడ్ చేసి పంపించారా? మరి ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి మీకు క్లియర్గా ఇందులో ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూపిస్తా. అండ్ కార్డ్ బిల్డ్ క్వాలిటీ కానీ, కార్డ్ ఎట్లా ఉంది శాంపిల్, సో కార్డ్ లిమిట్స్ కానీ, కార్డ్ యొక్క ఫీచర్స్ కానీ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరికైతే జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అవసరం ఉంటుందో సో వాళ్ళ కోసం కింద నేను ఆల్రెడీ చేసిన వీడియో యొక్క లింక్ ఇస్తా. సో ఈ వీడియో కంప్లీట్గా చూసేసి ఆ వీడియో చూడండి. అండ్ అందరూ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడో ఒకప్పుడు మనకు ఖచ్చితంగా యూజ్ అవుద్ది. మీకు ఎట్లాంటి ఓపెనింగ్ ఛార్జెస్ లేవు, జీరో ఛార్జెస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రీగా ఏటీఎం కార్డు వస్తుంది. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ వీసా కార్డ్స్ పైన కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయి. సో అట్లా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ FI బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మనకి క్యాష్ బ్యాక్స్ కూడా ఉంటాయి. సో అట్లా కూడా యూజ్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. యూట్యూబ్ నోటిఫికేషన్ ఆటోమేటిక్గా ఎవరికి పంపించట్లేదు. సో ఇట్లాంటి ఎన్నో డైలీ లైఫ్కి సంబంధించి డైలీ లైఫ్కి యూజ్ అయ్యే ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సో మరి లేట్ చేయకుండా మనము ఏటీఎం కార్డ్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఏమున్నాయి ఏం కథ లోపల అని చెప్పేసి లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, బాక్స్ ఓవరాల్ లుక్ అయితే ఇది ఒక కిట్ ఎట్లా ఉంటుందో మనకు ఒక కిట్ లాగా అయితే వచ్చింది బాక్స్. అండ్ బాక్స్ పైన గ్రీటింగ్స్ కూడా ప్రింట్ చేసి ఉన్నాయి. హోలా, హే దేర్, హోడీ, హలో, హాయ్ అని చెప్పేసి ఒక గ్రీటింగ్స్ అయితే ప్రింట్ చేసి ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి లైట్కి ఇట్లా ఫోకస్ అయితే అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ కింద FI బ్రాండింగ్ లోగో కూడా ఉంది. మనకి ఇది FI బ్యాంక్ కదా, సో FI బ్రాండింగ్ లోగో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా బ్యాంక్ ఆన్ FI అని చెప్పేసి టెక్స్ట్ అయితే ప్రింట్ చేసేసిండ్రు ముందు సైడ్ ఉన్నలాగానే. అండ్ కింద పవర్డ్ బై ఫెడరల్ బ్యాంక్ అని కూడా మెన్షన్ చేసిండ్రు. అండ్ మరి లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం. జస్ట్ దీన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ Tier 2 ఓపెన్ అని ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పట్టుకొని రైట్ సైడ్ అన్నట్లయితే అది ఓపెన్ అయిపోద్ది. కంప్లీట్గా అది రిమూవ్ చేసేసి పైనకి బాక్స్ అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ నుంచి అయితే ఒక కామిక్ బుక్ అయితే ఉంది. జస్ట్ మనకు బొమ్మలు అయితే ఉన్నాయి దానిపైన, కామిక్ బుక్ అయితే ఉంది, పిక్చర్స్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అన్ని కామిక్కి సంబంధించినవి. అండ్ జస్ట్ టైం పాస్కి చదువుకుంటాం కదా మనం, సో అట్లాంటివి అయితే ఉన్నాయి. సో దీన్ని పక్కన పెట్టేస్తే ఇందులో ఒక స్టిక్కర్ కూడా ఉంది. సో ఈ స్టిక్కర్స్ ఏంటంటే మనీ కమ్స్ మనీ గోస్ సంథింగ్ FI మనీ, స్మార్ట్ బ్యాంకింగ్ అని చెప్పేసి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. జస్ట్ దీన్ని ఎక్కడైనా అతికించుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇది పక్కన పెట్టేసి బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకొక బాక్స్ అయితే ఉంది చిన్నగా వ్యాలెట్ లాగా. సో బాక్స్ పైన ఫెడరల్ బ్యాంక్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. బ్యాక్ సైడ్ ఏమో FI అని చెప్పేసి మెన్షన్ చేసింది లోగో, FI బ్రాండింగ్ లోగో. అండ్ స్లైడ్ అని చెప్పేసి ఉంది. సో జస్ట్ దీన్ని సింపుల్ ఓపెన్ చేయడం ఎట్లా అంటే స్లైడ్ అని ఉంది కదా, జస్ట్ దీన్ని పైన పట్టుకొని రైట్ సైడ్ అన్నట్లయితే మనకి స్లైడ్ అయితే అవుతుంది. లోపల ఏటీఎం కార్డ్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్లోగా స్లైడ్ చేసినట్లయితే మనకి మంచి సూపర్ సెక్సీ కలర్తో ఏటీఎం కార్డ్ అయితే ఉంది. డిఫరెంట్ కలర్ అయితే ఉంది, మిక్స్డ్ కలర్ లాగా. సో మంచి కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కార్డ్కి అయితే. సో కార్డ్ అయితే ఇందులోకి వెళ్ళి తీసేద్దాం. సో కార్డు వెనకాల ఒక బార్ కోడ్ అయితే ఉంది. సో బార్ కోడ్ని నాకు కొంచెం అది ప్రైవసీ కాబట్టి బార్ కోడ్ అయితే పక్కన పెడుతున్నా. సో కార్డ్ లుక్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు కలర్ కానీ. సో ఇక్కడ ప్రింటింగ్స్ FI బ్రాండింగ్ లోగో ఉంది పైన. అండ్ మన చిప్ అయితే ఉంది, చిప్ వైఫై సింబల్. అండ్ ఇక్కడ నా నేమ్ వచ్చేసింది భూసిరాజన్ అని చెప్పి మీరు చూసుకోవచ్చు. అండ్ కింద వీసా అని చెప్పేసి అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కార్డ్ నెంబర్స్ ఉంటాయి. సో అన్ని కార్డులకి మన కార్డ్ నెంబర్స్ అనేటివి అంటే రీఛార్జ్ చేసుకోవడానికి దానికి యూజ్ చేసుకుంటాం కదా, ఆ కార్డ్ నెంబర్స్ అనేవి అన్ని కార్డ్స్కి ఫ్రంట్ సైడ్ ఉంటాయి. ఈ కార్డ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో నేను ఆ నెంబర్స్ని కనబడకుండా నా ఫింగర్తో హైడ్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ నా ఫింగర్ ఉన్న దగ్గర ఆ కార్డ్ నెంబర్స్ అయితే ఉంటాయి.
అండ్ CVV ఎక్స్పైరీ డేట్ కూడా అక్కడే ఉంటుంది. సో నేను అది చూపించడానికి అయితే ఉండదు, ఎందుకంటే నాకు ప్రైవసీ కాదు కాబట్టి. అండ్ నెక్స్ట్ కార్డ్ బిల్డ్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు బెండ్ చేసినప్పుడు. సో బిల్డ్ క్వాలిటీ కూడా బెటర్గా ఉంది, రఫ్ అండ్ టఫ్ ఉంది కార్డ్ అయితే. అండ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి నార్మల్ కార్డులో ఏవైతే ఉంటాయో సేమ్ ఆ కార్డ్ కంటే ఇంకా బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు. మనకి కలర్ సెలెక్షన్ కానీ అండ్ చిప్ సెట్ కానీ, ఇప్పుడు అన్ని కార్డులకు చిప్ సెట్ వస్తున్నాయి బట్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంతే, ఈ బాక్స్లో మనకి ఏం లేవు, జస్ట్ ATM కార్డ్ అండ్ కామిక్ బుక్ అండ్ స్టిక్కర్స్ అయితే పంపించడం జరిగింది. అండ్ ఈ యొక్క కార్డ్ని యాక్టివేట్ చేసుకోవడం ఎట్లాగంటే, మీరు FI బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు కదా యాప్లో. క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ స్కాన్ సింబల్ ఉంటుంది, స్కాన్ సింబల్ క్లిక్ చేసేసి ఇందాక బార్ కోడ్ వచ్చింది కదా మనకి పోస్ట్లో కార్డ్ ద్వారా, ఆ బార్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే మీరు ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వస్తుంది. సో కింద నెక్స్ట్ ఉంటుంది కదా సెటప్ అని చెప్పేసి, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎనేబుల్ ATM విత్డ్రాల్స్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసేయండి. దాన్ని ఎనేబుల్ చేసేస్తే కింద ప్రొసీడ్ అని వస్తుంది. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు UPI పిన్ సెట్ చేసుకుంటారు, ఆ పిన్ ఎంటర్ చేయమని చెప్తుంది. ఆ పిన్ ఎంటర్ చేసేసి డన్ క్లిక్ చేస్తే మీకు ATM కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనేబుల్ కార్డ్ స్వైప్ POS. సో POS అంటే ఏంటంటే, మనం ఎక్కడైనా షాపింగ్ చేస్తాం కదా షాపింగ్ మాల్స్లో కానీ, లేకపోతే ఏదైనా ఎనీథింగ్ షాపింగ్. సో ఆ షాపింగ్ మాల్స్లో మిషన్స్ ఉంటాయి కదా, చిన్న మిషన్స్, స్వైపింగ్ మిషన్స్. సో దాన్ని POS అంటారు. సో అందులో కూడా కార్డు పనిచేయాలంటే ఇక్కడ ఎనేబుల్ కార్డ్ స్వైపింగ్ POS ఉందా, దాన్ని ఎనేబుల్ చేసేయండి. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి మీరు సెట్ చేసుకున్న UPI పిన్ ఉంది కదా, ఆ UPI పిన్ ఎంటర్ చేస్తే ఈ POS కూడా ఎనేబుల్ అయితే అయిపోద్ది. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ యూసేజ్ చేయాలనుకున్నారు అనుకోండి కార్డుకి, అంటే మన కంట్రీ దాటేసి ఇంకో కంట్రీకి వెళ్తున్నారు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కింద అప్లై దిస్ సెట్టింగ్స్ టు ఇంటర్నేషనల్ యూసేజ్ అని ఉందా, దాన్ని టిక్ చేసేయండి. అక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ టిక్ చేసేస్తే మళ్ళీ ప్రొసీడ్ అని అడుగుద్ది, మళ్ళీ ఆ UPI పిన్ అడుగుద్ది. సో అది ఎంటర్ చేసేసి సెట్ చేసుకుంటే మీరు ఈ కార్డ్ని ఇంటర్నేషనల్లో కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఈ కార్డ్ని యూజ్ చేసి మనము విత్డ్రాల్స్ లిమిట్ ఎంత చేయొచ్చు, అండ్ స్వైప్ విత్డ్రాల్స్ ఎంత చేయొచ్చు, అండ్ ఆన్లైన్లో విత్డ్రాల్స్ ఎంత చేయొచ్చు, లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ వచ్చేసి మన కార్డ్ సింబల్ ఉంటుంది, కార్డ్ సింబల్ వాలెట్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మన కార్డ్ లిమిట్స్ అని ఉంటుంది. కార్డ్ లిమిట్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా 6000 లిమిట్ అయితే ఉంది ఈ కార్డ్కి అయితే. ఇది వీసా కార్డ్ కాబట్టి 6000 ఓవరాల్ లిమిట్ ఉంది. సో విత్డ్రాల్కి ఎంత, మిషన్ విత్డ్రాల్కి, POSకి ఎంత, అంటే స్వైపింగ్కి ఎంత, ఆన్లైన్కి ఎంత అని డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ATM యూసేజ్ అని ఉందా, ATM యూసేజ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ATM యూసేజ్ అనేది చూపిస్తుంది. సో 1 lakh ఓవరాల్గా మనకి ATM లిమిట్ అయితే ఉంది, బట్ 50,000 డిఫాల్ట్గా సెట్ చేస్తుంది. బట్ కావాలనుకుంటే ఈ 50,000ని 1 lakh చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం అది. అంటే ఎవరికైనా కార్డ్స్ ఇస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పిల్లలకి కార్డ్స్ ఇస్తే దాన్ని మీకు కావాల్సినంత లిమిట్లో పెట్టేసి వాళ్ళకి కార్డు ఇచ్చారనుకోండి, అంతే లిమిట్ వరకు వాళ్ళు పేమెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ POSలో వచ్చేసి ఓవరాల్గా మనకి 5 lakh లిమిట్ అయితే ఉంది. ఇందులో స్వైపింగ్కి వచ్చేసి 1 lakh ఉంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసి 5 lakhs డిఫాల్ట్గా వచ్చింది. బట్ స్వైపింగ్కి కూడా మీరు పెంచుకోవచ్చు, కావాలంటే 5 lakhsకి పెంచుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి కార్డ్ లిమిట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ పక్కన ఇంటర్నేషనల్ ఉంది చూడండి, ఇంటర్నేషనల్లో కూడా POS చేసుకోవచ్చు. అంటే ఇంటర్నేషనల్లో మీరు షాపింగ్ చేసినా కానీ దుబాయ్లో అక్కడ ఇక్కడ, సో ఆ కార్డ్ని సెట్ చేసుకోవడానికి ఇక్కడ 1 lakh లిమిట్ ఉంది, దీన్ని కూడా 5 lakh వరకు పెంచుకోవచ్చు. బట్ ఇంటర్నేషనల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి అయితే ఆ 5 lakh లిమిట్ అనేది చూపించట్లేదు, అంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి చూపించట్లేదు. యూజ్ అవుతుంది బట్ అడ్జస్టబుల్ అయితే అక్కడ చూపించలేదు, ఓన్లీ ఇంటర్నేషనల్కి చూపించట్లేదు. సో ఇది మీకు ఏమైనా అడ్జస్టబుల్ చేసుకునేది ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు, 5 lakhs వరకు కూడా చేసుకొని మీరు బ్యాక్ ఇచ్చి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఫీచర్ ఏంటంటే, మీ కార్డు ఎక్కడైనా పోయినా, లేకపోతే మీ కార్డు మీ పిల్లలకు కానీ, మీ బ్రదర్స్కి కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు కార్డు యూజ్ చేయకుండా చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నుంచి ఇక్కడ కార్డ్ ఫ్రీజ్ అని ఉంది చూడండి. సో మీ FI యాప్లో మనకి కార్డ్ సింబల్ ఉంటుంది, వాలెట్ సింబల్ పైన, దానిపైన క్లిక్ చేస్తే కార్డ్ ఫ్రీజ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే కార్డ్ అనేది ఫ్రీజ్ అయిపోద్ది. మళ్ళీ మీ అంతటా మీరు ఆన్ చేసినప్పుడే ఆ కార్డ్ అనేది యాక్టివేట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఈ కార్డ్ ద్వారా మనకి ఆఫర్స్ చూసుకోవచ్చు. కింద ఎక్స్ప్లోర్ ఆఫర్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫర్ వచ్చేసి 25% ఆఫ్ ఆన్ జొమాటో అండ్ వాలెట్ ఇన్ 13/2022 జూన్ అని చెప్పేసి. సో జూన్ 13 లోపు ఎవరైతే జొమాటోలో షాపింగ్ చేస్తారో, అంటే ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసుకుంటారో, సో వాళ్ళు ఈ కార్డ్ని యూజ్ చేసుకుంటే 25% ఆఫ్ వస్తుందంట. సో ఇట్లా 1 mgలో వచ్చేసి 20% ఆఫ్, అండ్ మింత్రాలో వచ్చేసి సంథింగ్ ఎంతో ఆఫ్, ఇట్లా మీకు ఆఫర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకొని ఈ కార్డ్ ద్వారా మీరు షాపింగ్స్ చేసుకున్నట్లయితే సో మీరు ఆ క్యాష్ బ్యాక్స్ కూడా పొందొచ్చు, అండ్ పర్సెంటేజ్ ఆఫ్ కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా మీకు కార్డ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మీకు ట్రాన్సాక్షన్ చేసిన కొద్ది క్యాష్ బ్యాక్స్ కూడా వస్తాయి. మేబీ ఈ ఎక్స్ప్లోర్ ఆఫర్స్ వల్లనే క్యాష్ బ్యాక్స్ అనేవి వస్తాయి. సో ఇది గైస్ కంప్లీట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వాటికి సంబంధించిన లిమిట్స్ అయితే. సో గైస్ చూసింది కదా మనకి FI జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ATM కార్డ్ అన్బాక్సింగ్ అండ్ దాని యొక్క యూజెస్ అండ్ దాని యొక్క ఫీచర్స్ అయితే. సో ఇది టోటల్ వీడియో అయితే. మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కింద కామెంట్ చేయొచ్చు. అండ్ అందరు కూడా ఖచ్చితంగా FI బ్యాంక్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి, ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో పెద్ద పెద్ద
పెద్ద బ్యాంక్స్ అనేవి సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అవి సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి కూడా ఓపెన్ అవుతుంది. 2 రాష్ట్రాల్లో కూడా అకౌంట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు. జస్ట్ మీరు ఇంటి దగ్గర ఉండి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఉంటే సరిపోద్ది. ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. సో ఎనఫ్ డీటెయిల్స్ అయితే సరిపోతాయి. మీ ఇంటి దగ్గర ఉండి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. వెంటనే అకౌంట్ అయితే ఓపెన్ అయిపోద్ది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.